కాపురం చేయనన్నది, అత్త తెచ్చిన కట్టనన్నది, మామ తెచ్చిన మల్లె పూలు పెట్టనన్నది, మొక్కి చేత మొట్టికాయ తింటనన్నది. నాన్న నాన్న నాకు కథ చెప్పవా? అబ్బా వెళ్ళి మీ అమ్మని అడగమ్మా, నాకు చాలా పని ఉంది. అమ్మ అమ్మ నాకు కథ చెప్పవా? నాకు చాలా పని ఉందిరా, వెళ్ళి మీ నాన్నను అడుగు. నాన్న బిజీగా ఉన్నాడంటమ్మా. ఆయన ఎప్పుడు ఇంతే, సీఎం కంటే ఇంత బిజీగా ఉంటాడు. వెళ్ళి మీ నాయనమ్మని అడుగురా. మీ ఇద్దరు ఎప్పుడు ఇంతే, కథలు చెప్పరు పాటలు పాడరు. వెళ్ళి మా నాయనమ్మని అడుగుతా. నాయనమ్మ నాయనమ్మ నాకు కథ చెప్పవా? బంగారు తండ్రి రామ రా, మనం అలా కూర్చొని కథ చీచి ఏమిటి అంటే చండాలంగా వాసన వస్తుంది. నిన్న చేసిన ఉప్మా మిగిలిపోయిందండి. అంత ఎక్కువ చేయడం ఎందుకు, అలా పారబోయడం ఎందుకు? అబ్బో ఈ బోటి దానికి మీ ఆస్తులేమి కరిపోలేండి. దీని పేరు ప్రభావతి, కోపం చాలా అతి, అసలు లేదు మతి, ఇది చాలా పెద్ద కోతి. పగులుంది మీ మూతి. అబ్బో ఇది పారబోయడం ఎందుకు, అడగా ఇచ్చేస్తే పోలే. అత్తయ్య మీకోసం ఉప్మా తెచ్చాడు, తినండి. ఇది పాడైపోయినట్లుందమ్మా, వాసన వస్తుంది. లేకపోతే బిర్యానీ తెమ్మంటారా? ఈ ఇంట్లో ఉండాలంటే నేను అలా చెప్తే అలా వినాల్సిందే. ఈ ఇంట్లో ఇంత చాకరీ చేసుకోలేకపోతున్నానండి. అంత కష్టం నువ్వేం చేస్తున్నావే? మీరు పాప వెళ్ళాక మీ అమ్మగారు నేను సేవ చేసుకోలేకపోతున్నానండి. ఆయనని ఏదో ఒక వృద్ధాశ్రమంలో వదిలేసి రండి, లేకపోతే నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను. హలో హలో కొల్లాపు వృద్ధాశ్రమ, అలాగే సరే. ఏం మాట్లాడుతున్నారండి? వృద్ధాశ్రమంలో చేరాలంటే వాళ్ళకు ఎవరు ఉండకూడదంట. ఎవరు లేరనే చెప్పండి. రేపు చెప్తాలే. కాదు ఇప్పుడే చెప్పండి. హలో నాగర్కల్ల వృద్ధాశ్రమ, అలాగే సరే. ఒప్పుకున్నారు. అమ్మయ్య. నాన్న నాన్న ఆ నెంబర్ నాకు ఇవ్వవా? ఎందుకు ఇష్టం? రేపు మీరు ముసలయ్యాక నేను మీలాగే చేయాలి కదా. ఏమిటా పెద్దవాళ్ళతో ఎలా మాట్లాడాలో తెలియదా? మరి నువ్వు చేస్తున్నది ఏంటమ్మా? నాయనమ్మని కంటే ఇంతది, ఆమెతో నువ్వు ఎలా మాట్లాడుతున్నావు? అయినా నువ్వేంటి నాన్న, చిన్నప్పుడు మీ అమ్మతో ఇలా మీ అమ్మ ఇంత ప్రేమగా చూసుకునేది, ఇలాంటి తిండే పెట్టేది. నువ్వు భారం అనుకొని ఉంటే ఇంత వాడివి అయ్యేవాడి. రేపు మీలాగా చేస్తే నేను కూడా, నువ్వు భరించగలవా? నా కళ్ళు తెరిపించావు తల్లి. ఇప్పుడేనండి మీ అమ్మ కాదు, ఎవరేమి చెప్పినా మా అమ్మను వదులుకోను. నేను కూడా ఒకప్పుడు 10 మంది పిల్లల్ని పోషించాను, కానీ ఇప్పుడు ఆ 10 మంది పిల్లలే నాకు ఒక్కదానికి తిండి పెట్టడానికి రావటం లేదు. అది నా దౌర్భాగ్యం. ప్రతి బిడ్డ నీలాగే ఆలోచిస్తే తల్లిదండ్రులు ఇలా నిర్దక్షిణంగా ఓల్డ్ ఏజ్ హోమ్లలో దిక్కులేని వాళ్ళలో ఉండరు.